నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి ప్రజలారా దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి పూర్తి స్థాయిలో ఈ అంశం అందరికీ చేరాల్సినటువంటి అవసరం ఉంటుంది ముఖ్యంగా పల్లెటూరులో ఉన్నటువంటి ప్రజలు చూడాల్సినటువంటి వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూపుల్లో మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ లో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిక్కుల్లో పడేటటువంటి అవకాశం కనబడతా ఉంది తను చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోనే పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించేటటువంటి అవకాశాలు కనబడతా ఉంది ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేతలు అలాగే చర్చాంశకంగా మారేటటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉంది ఇన్ని రోజులు మనం హైడ్రా అంటే హైదరాబాద్ లో అక్రమంగా కట్టినటువంటి కట్టడాలు నాలాల పైన ఉన్నటువంటి కట్టడాలు లేకపోతే బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి కానివ్వండి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి అక్రమ కట్టడాల బిల్డింగ్స్ ఏదైతుందో అవన్నీ కూడా డిమాలియేషన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది హైడ్రా పెద్ద ఎత్తున నేలమట్టం చేస్తా ఉన్నది హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆఖరికి సినిమాకి సంబంధించినటువంటి ప్రముఖులు ఉన్నా సరే వదిలిపెట్టేటటువంటి ప్రసక్తి కనబడట్లేదు రాజకీయ నాయకులైనా సరే ఎట్టి పరిస్థితులలో అక్రమంగా కడితే అది కూల్చివేయాల్సిందే అనేటటువంటి ఒక నిర్ధారణకు వచ్చినారు ఎక్కడికక్కడ అక్రమ కట్టడాలు నేలమట్టం అవుతున్నటువంటి ఆ సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తాం కానీ ఇన్ని రోజులు మనం హైదరాబాద్ మాత్రమే అనుకున్నాం హైదరాబాద్ తర్వాత ఇంకా కొన్ని పెద్ద ఎత్తున జిల్లాలు అంటే వరంగల్ జిల్లా కానివ్వండి ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లా హనుమకొండ ఇదంతా కూడా పెద్ద ఎత్తున ఒక సిటీ సెకండ్ సిటీ అని పిలుస్తూ ఉంటారు తర్వాత ఇటు ఖమ్మం కానివ్వండి తర్వాత లేకపోతే కరీంనగర్ కానివ్వండి ఇవన్నీ కొంత పెద్ద ఎత్తున జిల్లాలు ఉంటాయి సో ఈ జిల్లాలలో కూడా హైడ్రా పోయేటటువంటి అవకాశం ఉండొచ్చు అని కూడా పెద్ద ఎత్తున చర్చలు నడిచినాయి కానీ ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు రాష్ట్ర రాజకీయాల్లోనే పెను సంచలనంగా మారేటటువంటి అవకాశం కనబడతా ఉంది పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఓవైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతల దగ్గర నుండి విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి సవాలు కూడా విసిరేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు గతంలోనే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి మాజీ మంత్రులు హరీష్ రావు కానివ్వండి లేకపోతే ఇంకా కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు అనేకమైనటువంటి సవాళ్లు విసిరే ప్రయత్నం చేశారు ఓన్లీ ప్రముఖులే కాదు సీనియర్ జర్నలిస్టులు సీనియర్ రాజకీయ వ్యక్తులు చాలా మంది రాజకీయ ప్రముఖులు వీళ్ళందరూ కూడా విమర్శలు చేస్తారు మీకు దమ్ముంటే మీరు తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు కూల్చేస్తారా మీకు దమ్ముంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్ కూల్చేస్తారా మీకు దమ్ముంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఇల్లులు ఆ ఫామ్ హౌస్లు ఆ బిల్డింగ్స్ లు మీరు కూల్చేటటువంటి ఆస్కారం ఉందా మీరు ఉన్న వాళ్ళకు నోటీస్ ఇస్తా ఉన్నారు లేని వాళ్ళ ఇల్లు కూల్చేస్తా ఉన్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి ఇదే నేపథ్యంలో రేవంత్ రెడ్డికి పెను సవాలుగా మారేటటువంటి ఇంకో అంశం కూడా తెరపైకి వస్తున్నది ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత చాలా మంది రాజకీయ విశ్లేషకులు ప్రతిపక్ష పార్టీ నేతలు ఇంకా పెద్ద ఎత్తున సవాలు విసురుతున్నారు ఇప్పుడు మీరు చెప్పినటువంటి మాట ఇది అసలు పాజిబుల్ అయ్యేటటువంటి అవకాశం ఉందా నిజంగానే 33 జిల్లాలు 119 నియోజకవర్గాలలో ఇది జరగబోతుందా ఒకవేళ ఇదే గనక జరిగితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి అవకాశం ఉందా లేకపోతే రేవంత్ రెడ్డి పైన అలిగి ఈ ముఖ్యమంత్రి మాకొద్దు మమ్మల్ని టార్గెట్ చేస్తా ఉండడం అనేటటువంటి నేపథ్యంతో ఎవరైనా రాజీనామా చేసేటటువంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నటువంటి చర్చ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఇష్టం లేనటువంటి మాటలు పెద్ద ఎత్తున చర్చాంశకంగా మారింది మొన్న రాజగోపాల్ రెడ్డి కూడా నెక్స్ట్ ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పడము కొంత రాష్ట్ర రాజకీయాలలో దుమారం కొనసాగినటువంటి ఆ సిచ్యువేషన్స్ మనం చూసాం ఇక నల్గొండలో ఉన్నటువంటి కొంతమంది నేతలకు రేవంత్ రెడ్డి అంటే ఇష్టం లేదు పిసిసి అయినప్పుడు కూడా విమర్శించే ప్రయత్నం చేస్తారు ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు స్టిల్ నౌ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని తీపించేందుకు నానా రకాలుగా కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ లీడర్లు కొంతమంది కీలకమైనటువంటి నేతలు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు సో రేవంత్ రెడ్డి పదవి చెక్అవుట్ అయ్యేటటువంటి అవకాశం ఉందా రేవంత్ రెడ్డి పదవి ఏమైనా సైడ్ ట్రాక్ పట్టేటటువంటి సిచ్యువేషన్ ఉందా కాంగ్రెస్ పార్టీలో ఏం జరగబోతుందో ఒకసారి ఈ వీడియో మీకు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా చాలా క్లియర్ కట్ గా ఈ వీడియో మీరు వినే ప్రయత్నం చేయండి ఒకవేళ ఇదే కనుక జరిగితే రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా కనుక జరిగితే ఫస్ట్ టార్గెట్ చేసేది ఎవరికి ఫస్ట్ ఇబ్బంది అయ్యేది ఎవరికి అది కూడా పెద్ద ఎత్తున మీరు వినే ప్రయత్నం చేయండి మీరు కూడా జిల్లాలలో నేను ఇవాళ మహబూబాబాద్ వరంగల్ చెప్పట్లేదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టరేట్లకు ఈ నుంచి నేను ఆదేశాలు ఇస్తున్నా మీ ప్రాంతాలలో ఎక్కడైనా చెరువులు కానీ నాలాలు కానీ
ఆక్రమించుకుంటే మీరు మొత్తం వాటిని లిస్ట్ అవుట్ చేయండి. కోర్టులో ఏమైనా పెండింగ్ కేసులు ఉంటే ఆ కేసులను కూడా పరిష్కరించుకోవడానికి ప్రత్యేకమైన న్యాయవాదులను నియమించుకోండి. సో విన్నారా? ఓన్లీ జిల్లాలు మాత్రమే కాదు, గ్రామ స్థాయిలో చెరువుల పక్కన, కుంటల పక్కన, నాలాల పక్కన, కాలువల పక్కన ఎవరైనా అక్రమ కట్టడాలు కడితే, ఎవరైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఇమీడియట్లీ ఆ లిస్ట్ అవుట్ తీయండి. ఇమీడియట్లీ ఏదైనా కోర్టులో కేసున్నా కూడా దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా మీరు ఆ లాయర్లని ఏర్పరచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. వాటన్నిటి కూడా కూల్చివేయడానికి కాంగ్రెస్ సర్కార్ రెడీగా ఉందనేటటువంటి వ్యాఖ్యలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసింది. ఇప్పుడు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో అని చెప్పి మాట్లాడుతున్నారు. సరే, హైదరాబాద్ లో అంటే బడా బడా నేతలు, కొంతమంది స్లమ్ లో ఉన్నటువంటి పేదవాళ్ళు కూడా కట్టుకున్నారు. తెలుసో తెలియకనో చెరువుల పక్కన, కుంటల పక్కన కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. అవన్నీ కూడా మీరు మంచిగా కూల్చేసేటటువంటి సిచ్యువేషన్ కూడా చేస్తారు. కానీ 33 జిల్లాలు, 119 నియోజకవర్గాలలో ఇప్పుడు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఉన్నారు. మీరు ఏమంటారు? ప్రజలకు ఆ లిస్ట్ అవుట్ అంతా తయారు చేసి పెట్టుకోండి అని చెప్తున్నారు. అట్లనే మీరు కలెక్టర్లకు కూడా ఆ లిస్టు తీయమని చెప్తున్నారు. ఒకవేళ సరే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉందని అనుకుందాం. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా ఆ 119 నియోజకవర్గాలలో వాళ్లకు తోచిన విధంగా వాళ్ళు అక్రమ కట్టడాలు కట్టుకున్నారు, చెరువులు కబ్జాలు పెట్టారు, పార్కులు కబ్జాలు పెట్టారు, ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని దాంట్లో నిర్మాణించే ప్రయత్నం చేస్తారు. బాగానే ఉన్నది. ఇప్పుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుకుందాం, ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన ఊల్చేసిందంటే కొంత పర్లేదు, బీఆర్ఎస్ లో ఉన్నాడు కాబట్టి ఇబ్బంది లేకుంటున్నది అనుకుందాం. అదే కడియం శ్రీహరి గనక, కడియం శ్రీహరి ఏదైనా ఒక చెరువులో ఏదైనా బిల్డింగ్ కట్టుకున్నాడో, లేకపోతే ఏదైనా కబ్జా పెట్టి అలా నాలా పక్కనో బిల్డింగో అదోటి ఇదోటి కట్టుకుంటే, కడియం శ్రీహరి బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పోయింది కదా. మరి కడియం శ్రీహరికి సంబంధించినటువంటి బిల్డింగ్లను కనుక అది బఫర్ జోన్ లో ఉన్న, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న కూల్ చేస్తే కడియం శ్రీహరి ఊకుంటాడా? కడియం శ్రీహరి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు సేఫ్ జోన్ లో ఉండడానికే కదా. ఇదే దానం నాగేందర్కి సంబంధించినటువంటి అక్రమ కట్టడాలను కనుక మూకముడిగా వెళ్లి కూల్ చేస్తే దానం నాగేందర్ ఊకుంటాడా? దానం నాగేందర్ రాజీనామా చేయడా కాంగ్రెస్ పార్టీకి? ఇదే గూడెం మైపాలరెడ్డి అమీన్పూర్ కు సంబంధించినటువంటి చెరువు కాడికి ఆల్రెడీ హైడ్రా పోయింది, ఇప్పుడు అలా కూల్చి వేస్తున్నారు. ఇదే ఆ పడాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాలరెడ్డికి సంబంధించినటువంటి అక్రమ కట్టడాలు గనక కూల్చేస్తే గూడెం మైపాలరెడ్డి ఇంకా కాంగ్రెస్ లో కొనసాగుతుందా? ఆయన రాజీనామా చేసే అవకాశం ఉండదా? అంటే సొంత పార్టీ నేతలపైనే ఇలాంటి దాడులు చేస్తా ఉన్నారు. మేము ఎందుకు ఉండాలనేటటువంటి ఒపీనియన్ వాళ్ళకు కూడా కలుగుతుంది కదా. ఇంకోటి ఏంటి, కలెక్టర్లకు రేవంత్ రెడ్డి సార్ ఆదేశాలు ఇచ్చిండు. ఏమని? అక్రమ కట్టడాలు ఎక్కడ ఉంటే అవి లిస్ట్ అవుట్ తీయండి, వాటి సంగతి మనం చూసుకుందామని చెప్పింది. ఇప్పుడు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల బిల్డింగ్లు కూడా ఆ ఎఫ్టీఎల్ పరిధిలో లేకపోతే బఫర్ జోన్ పరిధిలో ఉంటాయి. మరి వాటిని కూడా కూల్చేస్తారా? వాటిని కూడా డిమాలిజేషన్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? మరి దీనికి కూడా చెప్పాలి కదా. గ్రామాలలో అంటున్నారు, లేకపోతే మండలాలలో, జిల్లాలలో, నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలైనా, బీఆర్ఎస్ పార్టీ నేతలైనా బిల్డింగ్లు కట్టుకున్నారు, ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, మంచిగా ఇల్లులు కట్టుకున్నారు, అనేకమైన బిల్డింగ్స్ కట్టుకున్నారు, లేకపోతే వాళ్ళు ఆ హోటల్స్, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి వగేరా వగేరా ఇతర అన్ని కట్టుకున్నారు. అవన్నీ కూల్చేయడానికి రెడీగా ఉంటారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ చెప్పినటువంటి మాటల పైన కాంగ్రెస్ పార్టీ నేతలు అగ్గిలెక్క మండిపడుతున్నారు. ఇదేంది ఓన్లీ హైదరాబాద్ అనుకున్నాను, ఇప్పుడు 33 జిల్లాలు 119 నియోజకవర్గాల పైన వచ్చిందని చెప్పి. కానీ తెలంగాణ ప్రజలు రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి సార్ కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిండు, అదే ఆదేశాలు తెలంగాణ సమాజానికి కనుక ఇచ్చిండు అనుకో, ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పదవి కూడా ఉండదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంకి సంబంధించినటువంటి ప్రతి ఎమ్మెల్యే పైన తెలంగాణ సమాజం కంప్లైంట్ ఇస్తారు. కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి నడుస్తుంది. అదే తెలంగాణ ప్రజలకు మీరు ఇదే ప్రజా దర్బార్ కాడికి వచ్చి, ప్రజావాణి దగ్గరకు వచ్చి ఎమ్మెల్యేలు ఎవరెవరు అక్రమ కట్టడాలు కట్టుకున్నారు, చెరువులు ఎవరు కట్టుకున్నారు, వాళ్ళు నాలాల పక్కన లేకపోతే బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్ పరిధిలో ఎవరెవరు బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకున్నారు, వాళ్ళ లిస్ట్ అవుట్ చేసి మీరు ప్రజావాణిలో ఇయ్యమని చెప్పి తెలంగాణ ప్రజలకు కనుక రేవంత్ రెడ్డి సార్ చెప్తే, పుసుక్కున ఆ మాట అంటే వేల మంది ప్రజలు వచ్చి ప్రజావాణిలో దరఖాస్తు పెట్టుకోనికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రజల భూములు ఆక్రమించుకొని అక్కడ బిల్డింగ్లు కట్టినటువంటి ఎమ్మెల్యేలు బడా నేతలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ చేసినటువంటి ఈ వ్యాఖ్యల వల్ల, ఈ మాటల వల్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా కూడా సిద్ధమయ్యేటటువంటి అవకాశం కనబడుతుంది. చాలా మంది ఎమ్మెల్యేలు బాధలు పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, అవస్థ పడుతున్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్నారు.
అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు తెలుసో తెలియకనో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ సహకారంతో బీఆర్ఎస్ పార్టీ నేతల సహకారంతో ఆ చెరువుల పక్కనో కుంటల పక్కనో చిన్నగా ఏదో బిల్డింగ్లు కట్టుకున్నారు, లేకపోతే ఏదో ఫామ్ హౌస్ అదొకటి ఇదొకటి కట్టుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఇమీడియట్లీ ఆ లిస్ట్ అవుట్ తీయండి అనుడితోటే కలెక్టర్లు ఎవరు లిస్ట్ అవుట్ తీయాలి చెప్పుర్రి. నిజంగానే కలెక్టర్లు లిస్ట్ అవుట్ తీయాలనుకుంటే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ముగ్గురు నేతలు లిస్ట్ అవుట్లు తీయాలి. ఒక నియోజకవర్గంలో అక్రమ కట్టడాలు కాంగ్రెస్ నేత కనుక కట్టుకుంటే మరి కాంగ్రెస్ నేతకు సంబంధించినటువంటి ఆ లిస్ట్ అవుట్ కూడా తీయాలన్నా? అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ నేత బిల్డింగ్ కూడా కూల్చేయడానికి మీరు రెడీగా ఉన్నారా చెప్పాలి. అది చెప్పే ప్రయత్నం చేయండి. నిజంగానే నియోజకవర్గ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అక్రమ కట్టడాలు కూల్చేస్తే నియోజకవర్గ ఎమ్మెల్యే అదే పార్టీలో కొనసాగుతుందా? ఉండే అవకాశం ఉందా? ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే పరువు ఎంతగానో పోతుంది. ఆ ఎమ్మెల్యేని మా ఎమ్మెల్యేనే చక్కలేడు, మా ఎమ్మెల్యే బిల్డింగే చెరువులు ఉన్నది, మా ఎమ్మెల్యే బిల్డింగే కుంట పక్కన నాలా పక్కన ఉన్నది, మమ్మల్ని అడిగిందని ప్రజలు కూడా అనుకుంటారు కదా. అప్పుడు ఆ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అంశం ఏమైనా ఉంటుందా నియోజకవర్గంలో? కాబట్టి ఈ విధంగా కూడా కొంత కాంగ్రెస్ నేతలు ఆలోచనలు చేస్తున్నట, చేసి అనేక విధాలుగా రేవంత్ రెడ్డి పైన ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సేఫ్ జోన్లో ఉండడానికి ఎమ్మెల్యేలు నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ రేవంత్ రెడ్డి వెనుకడుగేసేటటువంటి అవకాశం కనబడట్లేదు. ఎట్టి పరిస్థితులలో ఏదేదైతే అక్రమంగా కట్టేటటువంటి ప్రయత్నం చేసినా అవన్నీ నేలమట్టం చేసేటటువంటి సిచ్యువేషన్ లో రేవంత్ రెడ్డి కనబడుతున్నాడు. కానీ రేవంత్ రెడ్డి పైన నానా రకాలుగా హైకమాండ్ కి వీళ్ళు ఏది పిటిషన్స్ దాఖలు చేస్తున్నారట, కంప్లైంట్స్ ఇస్తా ఉన్నారట, అనేక విధాలుగా రేవంత్ రెడ్డి దూకుడు పెంచుతా ఉన్నాడు, ఇబ్బంది పెడతా ఉన్నాడు, అది ఇదని చెప్పి రేవంత్ రెడ్డి పైన నానా రకాలుగా ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారట. అయినా కూడా రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గేటటువంటి అవకాశం కనబడట్లేదు. ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డి ఈ మాటలు ఏదైతుందో ఒకసారి మనం మళ్ళీ వినండి. మీరు కూడా జిల్లాలలో నేను ఇవాళ మహబూబాబాద్, వరంగల్ చెప్పట్లేదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టరేట్లకు ఈ నుంచి నేను ఆదేశాలు ఇస్తున్నా. మీ ప్రాంతాలలో ఎక్కడైనా చెరువులు కానీ నాలాలు కానీ ఆక్రమించుకుంటే మీరు మొత్తం వాటిని లిస్ట్ అవుట్ చేయండి. చెరువులు నాలాలు ఆక్రమించుకొని లిస్ట్ అవుట్ చేయమని చెప్తున్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా చెరువులను నాలాలను ఏమైనా కబ్జాలు పెట్టుకుంటే వాళ్ళ పేర్లు కూడా లిస్ట్ లో చేరుస్తే వాళ్ళు మీరు కూలుస్తారా? ఒకవేళ కూలుస్తే ఆ ఎమ్మెల్యేలు అదే మీ పార్టీలోనే ఇంకా కొనసాగే అవకాశం ఉంటుందా? వాళ్ళ నియోజకవర్గాలలో తిరిగే సిచ్యువేషన్ ఉంటుందా? తప్పు చేసిందే మా ఎమ్మెల్యే అని చెప్పి ప్రజలు కూడా కొంత తిట్టుకునే అవకాశం ఉంటుంది కదా. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా కొంత నెగిటివ్ వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు కదా అంటూ కూడా పెద్ద ఎత్తున ఈ విధంగా విమర్శలు నడుస్తున్నాయి. సో రేవంత్ రెడ్డి పైన చాలా మంది అగ్గి లెక్క మండిపడుతున్నారు కాంగ్రెస్ లో ఉన్నటువంటి నేతలు. సో కొంత రేవంత్ రెడ్డి డేంజర్ జోన్ లో కనబడుతున్నటువంటి పరిస్థితి. సో ఆయన సీఎం ఉంటే మన ఆటలు కొనసాగవు, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సీఎం పదవిని మనం చెక్ పెట్టాల్సిందే అనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది కీలక నేతలు ఉన్నారనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి పరిస్థితి.